సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదినము కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. మిమ్ములను మీ కుటుంబాలను పరలోకపు తండ్రి మెండుగా వర్తిల్లజేసి ఆశీర్వదించి దీవించునుగాక. ఇదిన కృపావాక్యము చూసుకుందాము. నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. మోషే గారు ఆ యొక్క మండుచున్న అగ్నిపొద యొక్క స్థితికి చేరుకున్నాడంటే చాలా ఏదో సులువుగా చేరుకోలేదు. ఆయన ఆ ఉన్నతమైన స్థానమునకు, ఆ ఉన్నతమైన స్థితికి, ఆ హోరేబు కొండ దగ్గరికి, ఆ సినాయి పర్వతం దగ్గరికి ఆయన చేరుకోవడానికి అనేక శ్రమలు పడుతూ వచ్చాడు. ఆయన మరి 17వ ఏట ఉన్నప్పుడు ఆ ఐగుప్తీయుని యవ్వనస్తుని చంపినప్పుడు ఫరో అతన్ని చంపాలని చూస్తుంటాడు. మోషే గారిని చంప వెతుకుతున్న సమయంలో మరి పరలోకపు తండ్రి ఒక అద్భుతమైన కార్యం చేశాడు మోషే గారి ఎడల. ఆ ఫరో యొక్క ఆస్థానంలో ఉన్న ఒక సైనికుని యొక్క రూపమును మోషే గారి రూపం వలె మార్చాడు. అప్పుడు ఆ ఖడ్గమును, ఆ సైనికుని యొక్క చేతిలో ఉన్న ఖడ్గమును తీసుకొని ఫరో అతనే మోషే అనుకొని అతన్ని చంపేస్తాడు. ఆ రీతిగా మోషే చనిపోయాడని ఆయన ఇంకా సెర్చ్ చేయడం మానేస్తాడు. కానీ పరలోకపు దూత మోషే గారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని మరి ఆ యొక్క కూషు దేశము నడిపించాడు. ఆ కూషు దేశంలో ఆ రాజు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆ కూషు రాజుకు సహాయం చేస్తాడు ఈ యొక్క మోషే గారు వెళ్ళి. అద్భుతంగా కూషు రాజుకు జయము వస్తుంది. ఆ సమయంలో మరి ఆయన జబ్బుపడి ఆ కూషు రాజు చనిపోతున్న సమయంలో ఇదిగో మనకు జయాన్ని ఇవ్వడానికి కారకుడైన ఈ మోషే గారిని కూషు దేశం మీద రాజుగా ఆయన అభిషేకించాలని తన సైనికులందరికీ, తన దేశం అందరికీ చెప్పి ఆ రీతిగా మోషే గారిని ఉన్నతమైన స్థానమును అనగా కూషు దేశంలో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేస్తాడు మోషే గారు. సో ఈ అద్భుతమైన ఈ యొక్క విషయాలు మరి మనకు చాలా వరకు తెలియదు అనేకులకు. కానీ పరమ తండ్రి కృపను బట్టి శ్రేష్టమైన ఇతర గ్రంథాల ద్వారా ఈ యొక్క విషయాలను మనం గ్రహించుకున్న వారంగా ఉన్నాం బిడ్డలారా. అయితే ఈ యొక్కది పొందుకున్న తర్వాత, ఈ యొక్క ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మళ్ళీ ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళడము, ఆ మోయాబు మిద్యాన్ దేశం వెళ్ళడము, ఆ మిద్యాన్ యాజకుడైన ఆ యొక్క ఇత్రో యొక్క ఇంట మరి చేతికర్ర అక్కడ దాచిపెట్టబడి ఉన్నది. పరలోకపు తండ్రి యొక్క చేతికర్ర. అక్కడ ఆ చేతికర్రను పుచ్చుకొని అక్కడ మంద మామలు వేపుచుంటుండగా ఈ యొక్క అద్భుతమైన ఈ దృశ్యము అప్పుడు మోషే గారికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. అయ్యా, నువ్వు వెళ్ళి నా ఐగుప్తు ప్రజల యొక్క శ్రమను నేను చూశాను, వారిని ఐగుప్తు నుంచి విడిపించుటకు నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను అంటాడు. అదే రీతిగా బిడ్డలారా, నిన్ను కూడా ప్రత్యేకించుకున్నాడు. నీ జనులలో అనేకులను రక్షణలోకి నడిపించడానికి కొరకు నజరేయుడైన యేషువ మెస్సీయ ద్వారా అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మోషే గారికి ఆ ఉన్నతమైన అగ్నిపొద స్థితికి చేరడానికి కొరకు అనేక శ్రమల గుండా వెళ్ళాడు. అదే రీతిగా తండ్రి అనేక శ్రమల గుండా వెళ్ళి మేము కూడా ఉన్నతమైన స్థానం పొందుకున్నట్లుగా మీ రక్తము ద్వారా మనం ప్రతిష్ఠించుకున్నందుకు, ఏర్పాటు చేసినందుకు నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.